హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకాన. జస్ట్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ అండ్ ఫ్యాన్ బాయ్ సుజిత్ డైరెక్షన్లో వచ్చిన ఓజీ సినిమా అయితే చూశాను. ఫ్యాన్స్కి మాత్రం నిజంగా సుజిత్ నుంచి ఒక దసరా దీపావళి ముందే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ హిట్ నాకు తెలిసి అత్తారింటిది. తర్వాత ఒక పుష్కరం తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ దసరా దీపావళి రెండు ఒకేసారి వచ్చిందని ఈ సినిమా ద్వారా సుజిత్ అయితే తన ఫ్యాన్ మూమెంట్స్ అయితే ఎగ్జాక్ట్గా ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ఈ మూవీని అయితే అలా ప్రొజెక్ట్ చేశాడు. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అని పిచ్చిగా నచ్చిపోతుంది. అండ్ నార్మల్ ఆడియన్స్కి మస్ట్ అండ్ షుడ్గా పవన్ కళ్యాణ్ స్వాగ్, హిస్టీరియా అండ్ ఆయన స్టైల్స్, మేనరిజం నచ్చే వాళ్ళు అయితే సినిమా చాలా బాగా వస్తుంది. మిగతా ఆడియన్స్కి ఓకే, ఒకసారి అయితే థియేటర్లో పక్కా చూడొచ్చు. అండ్ థియేటర్లో మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయవలసిన మూవీ ఇది. అండ్ ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మూవీ ఫస్ట్ స్టార్టింగే పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంతవరకు అలాంటి ఎంట్రన్స్ అయితే పవన్ కళ్యాణ్ కెరియర్లో నేను చూడలేదు. తర్వాత ఇంకా ఇంటర్వ్యూ బ్లాక్ ఉంటుందండి, ఒక 20 minutes. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూ బ్లాక్ అయితే అందరికీ, నార్మల్ ఆడియన్స్ కూడా ఫుల్ గూస్ బూమ్స్ వస్తాయి అనమాట. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో, అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దాని తర్వాత కొంచెం స్టోరీలో బాగా తీసుకెళ్తాడు, కొంచెం క్లమ్జీ అనిపిస్తుంది, అలా ల్యాగ్ కూడా నడుస్తుంది. అండ్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా బాగుంటుంది మూవీ అయితే. అండ్ మీరు ఒక పవన్ కళ్యాణ్ని ఇలాగ కదా చూడాలనుకున్నాము అనే ఫీల్తో అయితే మీరు బయటకు వస్తారు. ఇంకా యాక్టర్స్ విషయానికి, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆయన తెలిసిన ఇంతకుముందు ఖుషీలో ఒకసారి కత్తి చూసాం కదా, కానీ ఇక్కడ సమురాయ్ కిందగా తన గెటప్ కానీ, తన వాడే స్టైల్, బట్టలు కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. అండ్ కటానా, నాన్చాక్తో ఒక ఫైట్ ఉంటుందండి, ఆ రెండు యూజ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్. అలాగే ఇంకా గన్స్ గురించి చెప్పక్కర్లేదు, తను ఒక దగ్గర మాత్రం బూట్తో రీలోడ్ చేసి కాలుస్తాడు గన్న, ఆ షాట్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా ఆయన యాక్టింగ్ యాజ్ యూజువల్గానే చాలా బాగుంది. అండ్ ఇంకా ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కూడా ఓకే ఉంది. కాకపోతే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ప్రియా మోహన్ అనమాట. రీసెంట్గా కాదు, మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అనమాట. లైక్ పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఇలాగా ఎన్టీఆర్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోల్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అంత గొప్పగా ఏముండదు, 1-2 సినిమాలు తప్ప. ఈ మా సినిమాలో ఏదో ప్రియాంక మోహన్ తన క్యారెక్టర్ లేకపోయినా ఓకే, కానీ ఏదో చిన్నది అలా అలా ఉంటుంది. తనకి ఇచ్చినంత వరకు తన యాక్టింగ్ అయితే ఓకేగా చేసింది. అండ్ ఇంకా ఇమ్రాన్ హష్మీ అయితే ఫస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు తనకు వచ్చేటప్పుడు, అలానే తనకు ఒక ఫైట్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్లో, అది కూడా చాలా బాగా తీసుకున్నారు. కాకపోతే లాస్ట్లో ఎండింగ్ చేసినప్పుడు కొంచెం సింపుల్గా అనిపించింది. తన యాక్టింగ్ బాగానే ఉంది, కానీ మెయిన్ ఏంటంటే లిప్ సింక్ అండి. తన లిప్ సింక్ అస్సలు మ్యాచ్ అవ్వదు. ఈయన దొక్కందే కాదు, సినిమాలో మిగతా భాష వాళ్ళందరూ లిప్ సింక్ సెకండ్ హాఫ్ అంతా అన్మ్యాచ్గా ఉంటుంది. అది ఒక్కటే సుజిత్ కొంచెం కరెక్షన్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, నిజంగా సుజిత్ ఫ్యాన్ అంటే ఫ్యానే. ఎందుకంటే చాలా ఓన్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ని. అండ్ ఎలా అయితే చాలా యాంగిల్స్, డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేశాడు, ఆ క్లోజప్స్, ఇంకా లాస్ట్లో ఒక రీమిక్స్ ఒకటి చేశాడండి సాంగు, అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అదైతే నిజంగా ఫ్యాన్ బై మూమెంట్. అండ్ స్క్రీన్ ప్లే అయితే సెకండ్ హాఫ్లో నాకు కొంచెం క్లమ్జీ అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్ళాడు స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం క్లమ్జీ అనిపించింది. నెక్స్ట్ తమన్ మ్యూజిక్ అయితే మామూలు కాదండి. ఆ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంతవరకు మనం అనిరుద్ధ్ అని మాట్లాడుకున్నాం, ఆ బీజిఎమ్స్ కానీ, ఆ ఇంగ్లీష్ మ్యూజిక్ కానీ, ఆ సీన్ని ఎలివేట్ చేసే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. అండ్ అలానే డివివి దానయ్య గారు ప్రొడ్యూసర్, తను చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. కాకపోతే అక్కడక్కడ కొన్ని షార్ట్స్ దగ్గర సీజీ వర్క్ అని తెలిసిపోతుంది. కాకపోతే మెజారిటీ 95% మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగా కూడా తీసుకున్నారు. ఆ ఫ్రేమ్ కానీ 1970s నుంచి 1990 వరకు ఆ సెటప్ కానీ, గెటప్స్ కానీ, ఆ లుక్స్ కానీ చాలా బాగా తీసుకున్నారు. మీరైతే పక్కాగా థియేటర్లో అందరూ పవన్ కళ్యాణ్ కోసం మీరు పక్కగా చూడండి. తన స్వాగ్, స్టైల్ కోసమే చూడాలనుకుంటే పక్కా చూడండి. సినిమా అయితే పీక్స్లో ఉంది. మామూలుగా స్టోరీ అయితే యాజ్ యూజువల్గా ఏమీ లేదు. స్టోరీ అయితే రొటీన్ స్టోరీయే. స్టోరీ కూడా చాలా సెకండ్ హాఫ్ అయితే అంతా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ కోసం వన్ మ్యాన్ షో అయితే ఇదైతే పక్కగా చూడొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కథా కరకాన. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.